Good afternoon and welcome to the Hindu newspaper editorial analysis 19/12/2024. So, author ga rival deni gurinchi maartunarandi strengthening the roots of an agri-carbon market. Okay? So, deni balopedam chedam anukuntunnaru oka ante basic deni manam strong cheyali the agri-carbon market ante this holds the potential అన్నమాట. అగ్రి కార్బన్ మార్కెట్లోని ఒక నిక్షిప్తమైన శక్తి ఒకటి ఉంది. అది ఏం చేయగలదు? ఇట్లా ట్రాన్స్ఫార్మ్ ఇండియన్ అగ్రికల్చర్. అది ఇండియన్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయాన్ని చాలా కొత్త మార్పుల్లోకి తేగలదు. అండ్ ఇంకా ఏం చేయగలదు? సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ అంటే ఒక విధంగా మనం కానీ వ్యవసాయం మొదలు పెడితే దాన్ని అలాగా కంటిన్యూస్గా తీసుకెళ్ళగలదు అనమాట. ఓకే, అదే కాకుండా కాస్త లూక్రేటివ్ ఆపర్చునిటీస్ అంటే మనకు డబ్బులు బాగా వచ్చే ఒక మంచి అవకాశాన్ని కూడా ఒక డోర్ని చూపెడుతుంది మనకి. ఎవరికి? రైతులందరికీ. అట్ ద సేమ్ టైం అదే సమయంలో ఏం చేస్తుంటుంది? వాతావరణంలో ఎటువంటి కాలుష్యం జరగకుండా, వాతావరణంలో మార్పులు జరగకుండా చాలా ఫైట్ చేస్తుంది అనమాట. ఇది అగ్రి కార్బన్ మార్కెట్. దాన్ని మనం బలోపేతం చేయాలి. ఓకే, దాన్ని కూకటి వేలు నుంచి బలోపేతం చేసుకుని రావాలి అన్న ఆర్టికల్ అనమాట ఇవాళ. సో ఫస్ట్ ఏమంటారు? కార్బన్ మార్కెట్స్ హోల్డ్ ద పొటెన్షియల్. ఓకే, కార్బన్ అంటే మనం చేసే అన్ని పనుల్లోని పర్యావరణానికి తర్వాత చుట్టుపక్కల క్లైమేట్కి దానికి చాలా కాలుష్యం జరుగుతుంది. సో దాన్ని ఎలాగా మనం మార్చగలగాలి? టు ట్రాన్స్ఫార్మ్ ఇండియన్ అగ్రికల్చర్. ఎక్కడ? భారతదేశంలోని మనం ఎక్కడ మార్చాలండి? ఇది వ్యవసాయ రంగంలో మార్చాలన్నమాట. కార్బన్ మార్కెట్ హోల్డ్స్ ద పొటెన్షియల్. అందులో నిక్షిప్తమైన శక్తి ఉందన్నమాట. టు ట్రాన్స్ఫార్మ్, టు చేంజ్ ఇండియన్ అగ్రికల్చర్, టర్నింగ్ సస్టైనబుల్ ఫార్మింగ్. ఓకే, సస్టైనబుల్ ఫార్మింగ్ ఎలా చేస్తారు? ఇంటూ లూక్రేటివ్ ఆపర్చునిటీ ఫర్ ఫార్మర్స్ వైల్ కంబాటింగ్ క్లైమేట్ చేంజ్. అదే నేను ఆ మీనింగ్ చెప్పాను ఇందాక. ఏది కార్బన్ మార్కెట్ అంటే ఏంటి అని. ఇన్ దిస్ కార్బన్ ప్రైసింగ్ ఇస్ క్రిటికల్ టూల్. ఇందులో ప్రప్రథమంగా మనం ఏది చూడాలి? ప్రైసింగ్ ఎలా ఉంది. అది చాలా చాలా ఇంపార్టెంట్ పరికరం అన్నమాట. ఇంపార్టెంట్, క్రిటికల్ ఫార్ రెడ్యూసింగ్. మిటిగేటింగ్ అంటే ఏంటి? రెడ్యూసింగ్ ఏంటి? వాతావరణంలో మార్పులు, క్లైమేట్ చేంజ్. ఇట్ ఫంక్షన్స్ త్రూ కంప్లయన్స్. ఇది ఎలా పనిచేస్తుంది అంటే కంప్లై అంటే అగ్రీ అవ్వాలన్నమాట. కంప్లయన్స్ అండ్ వాలంటరీ కార్బన్ మార్కెట్స్. వాలంటరీగా ఓకే కార్బన్ కోసం మార్కెట్స్ అంటూ ఉంటాయి. సో కంప్లయన్స్ మార్కెట్స్ వీటిని ఎవరండి ఎలా పని చేయాలి ఏంటి అని చెప్తారు? గవర్నమెంట్స్ లేదా ఇంటర్నేషనల్ బాడీస్. ఇంటర్నేషనల్ బాడీ అనగానే మనకు ఫస్ట్ వచ్చేది ఏంటి? యునైటెడ్ నేషన్స్. ఇవేం చేస్తాయి? ప్రతి కంట్రీ ఇంత పరిమితి దాటి పర్యావరణంలోకి ఎటువంటి కాలుష్యాన్ని పంపించకూడదు అని దే విల్ ఇంపోజ్ ఎమిషన్ క్యాప్స్ అన్నమాట. ఎమిషన్ బయటికి వదిలే విషవాయువులు కానీ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ దట్ విల్ స్పాయిల్ ది ఎన్వైరన్మెంట్ ఆర్ ది క్లైమేట్. దానికి ఒక క్యాప్ ఉంటుంది, ఇది దాటి వెళ్ళకూడదు అని. ఓకే, ఇది ఆ క్యాప్ దేని మీద ఇంపోజ్ చేస్తుంది? కంపెనీస్ మీద. బిజినెసెస్ ఎక్సీడింగ్ దీస్ క్యాప్స్. ఎవరన్నా బిజినెస్ హౌసెస్ వీళ్ళు పెట్టిన హై లిమిట్ కానీ ఎక్కువగా చేస్తే ఎక్సీడింగ్ దీస్ క్యాప్స్, అప్పుడు ఏం చేయాలి వాళ్ళు? దే షుడ్ పర్చేస్ కార్బన్ క్రెడిట్స్. వాళ్ళు ఏం కొనాలి? కార్బన్ క్రెడిట్స్ కొనాలి. ఫ్రమ్ ఎవరు? ప్రాజెక్ట్స్ దట్ మిటిగేట్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఎక్కడి నుంచి కొనుక్కోవాలి? కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తాయి కొన్ని కంట్రీస్. ఎందుకు చేస్తున్నాయి ఆ ప్రాజెక్ట్స్? టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఇంకా పర్యావరణ కాలుష్యం వస్తుంది. ఇందులో ఫస్ట్ వన్ ఏంటండి? సచ్ యాజ్ ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఇది సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఆగ్రో ఫారెస్ట్రీ చూడండి, అగ్రికల్చరు అట్ ద సేమ్ టైం ఫారెస్ట్రీ. ఎంత సింపుల్గా అర్థమైనట్టు చెప్పారు ఆథర్ గారు. ఆగ్రో ఫారెస్ట్రీ అనగానే ల్యాండ్ని మనం దేనికి యూజ్ చేసుకోవాలి? ఇది ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. చెట్లు, ఓకే, మొక్కలు, పాస్చర్. ఓకే, ఇట్ కంబైన్స్ అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్రీ టెక్నాలజీ. అగ్రికల్చర్ యాజ్ వెల్ యాజ్ ఫారెస్ట్రీ టెక్నాలజీని ఇది కలిపి
ఏం చేస్తుంది? సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ అంటే అలా మెయింటైన్ చేసుకోగలుగుతుంది, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఆర్ పే కార్బన్ ట్యాక్సెస్, లేదా ఒకవేళ ఇది లేకపోతే ఏం చేయాలి? కార్బన్ ట్యాక్స్లు కట్టండి. ఎవరికి? ఫార్ దేర్ ఎక్స్ట్రా ఎమిషన్. అంటే ఆ క్యాప్కి దాటి కానీ ఎమిట్ చేస్తే దానికి మీరు ఎంత ఫైన్ అన్నది కట్టేయండి అని అంటారనమాట. ఓకే, ఇన్ కాంట్రాస్ట్ ఇది ఆపోజిట్గా చూస్తే ద వాలంటరీ కార్బన్ మార్కెట్ ఆపరేట్స్. ఎవరైతే వాలంటరీగా కార్బన్ మార్కెట్ ఉందో అది ది ఆపరేట్ వితౌట్ రెగ్యులేషన్, దానికి ఎటువంటి చట్టాలు వర్తించవు. ఎందుకంటే అలౌవింగ్ ఆర్గనైజేషన్స్, ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తాయి? ట్రేడ్ కార్బన్ క్రెడిట్స్. అయ్యా మేము ఇంత కాలుష్యం చేసాము, మాకు మీరు ఇంత డబ్బులు కడతాము, మీరు ఇన్ని కార్బన్ క్రెడిట్స్ మాకు ఇవ్వండి. సో దట్ మేము ఇంత 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 నష్టం చేసాం పర్యావరణానికి, దాన్ని తగ్గట్టుగా మీరు ఓకే కాస్త దాన్ని తగ్గించండి, మీరు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ని, దానికి ఎంత డబ్బులు అయితే చెప్పండి అంత మేము కట్టేస్తూ ఉంటాము. సో దట్ ఈస్ హౌ ది ట్రేడ్ కార్బన్ క్రెడిట్స్. ఎలాగా? త్రూ మెకానిజమ్స్. ఈ మెకానిజమ్స్ ఫస్ట్ ఏంటండి? క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. ఫస్ట్ ఏంటన్నారు ఆథర్ గారు? క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటే ఇది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు రన్ చేస్తారు. ఇది ఏం చేస్తుంది? ఇట్ విల్ కార్బన్ ఆఫ్సెట్ స్కీమ్ అన్నమాట. ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ అలౌ కంట్రీస్ టు ఫండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్, రెడ్యూసింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ అదర్ కంట్రీస్ అండ్ క్లెయిమ్ ద సేవ్డ్ ఎమిషన్స్ as part of their own efforts to meet international emission targets, and claim the saved emission as part of their own effort to meet international emission standard. అది క్లీన్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఏమన్నారు? వెర్రా అంటే ఏంటి? ఇదొక మెథడాలజీ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తాం? వీ విల్ ప్రొవైడ్ ఏంటి? రిక్వైర్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్. దేని కొరకు? టు డిటర్మిన్ చేస్తాం దేన్ని? ప్రాజెక్ట్ యొక్క హద్దులు ఏంటి, బౌండరీస్ ఏంటి, దాని బేస్ లైన్ ఏంటి, అడిషనాలిటీస్ ఏముంటాయి. అట్ ద సేమ్ టైం మనం పర్యవేక్షణ, మానిటర్ ద రెలవెంట్ పారామీటర్స్ అండ్ అల్టిమేట్లీ క్వాంటిఫై. చివరాఖరికి మనం ఏం చేస్తాం? ఇంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ రిడక్షన్ను ఇంత రిమూవల్ చేయాలి అని వెర్రా ద్వారా చెప్తాం. మూడోది ఏమన్నారు? గోల్డ్ స్టాండర్డ్. అదేంటి? ఇట్ కీప్స్ అ పబ్లిక్ రిజిస్ట్రీ ఆఫ్ ద ప్లాన్డ్ ఇష్యూడ్ అండ్ రిటైర్డ్ గోల్డ్ స్టాండర్డ్ కార్బన్ క్రెడిట్. ఓకే, అంటే ఏం చేస్తారంటే ఇది ఒక ఫండింగ్ మెకానిజం అనమాట. ఎవరికి? ఫర్ కార్బన్ ప్రాజెక్ట్స్. ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ద గ్లోబల్ గోల్స్ హ్యాస్ క్రియేటెడ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ షేర్డ్ వాల్యూ. ఎందుకు షేర్డ్ వాల్యూ? ఫర్ క్లైమేట్ అండ్ సస్టైనబిలిటీ ఇన్ ద వాలంటరీ కార్బన్ మార్కెట్. సో వాలంటరీ కార్బన్ మార్కెట్లోని ఇది చాలా ప్రప్రథమంగా ఈ మూడు ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నమాట. ఈ మూడే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అమంగ్ అదర్స్ ఆథర్ గారి ప్రకారం. టుగెదర్ ఈ సిస్టమ్స్ అన్నీను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దే ఎయిమ్ టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అండ్ సపోర్ట్ గ్లోబల్ క్లైమేట్ గోల్స్. దే సపోర్ట్ గ్లోబల్ క్లైమేట్ గోల్స్. సో నెక్స్ట్ ఏమంటారు? కార్బన్ మార్కెట్స్, దాని వర్క్. అసలు కార్బన్ మార్కెట్స్ ఎలా పనిచేస్తాయి? ఈ మధ్యకాలంలో దానికి కాస్త మంచిగా ఊపిరి పోసుకుంటుంది. ఇట్ ఈస్ గ్రెయినింగ్ మొమెంటమ్, ఆ స్పీడ్ క్యాచ్ చేస్తుంది. అట్ కాప్, ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 మొన్న అయింది కదా, November 24న. ఫర్ ఇన్స్టెన్స్ చెప్పుకోవాలి అంటే ఏ సెంట్రలైజ్డ్ కార్బన్ మార్కెట్. ఓకే, అంతటికీ కలిపి ఒక సెంట్రలైజ్డ్ కార్బన్ మార్కెట్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ గాట్ అ గ్రీన్ సిగ్నల్. అంటే ఎస్, ముందుకు వెళ్ళండి, మీకు అడ్డంకులు ఏం లేవు, ముందుకు వెళ్ళండి అని చెప్పారు. లాస్ట్ ఇయర్, గత సంవత్సరం, ఇండియా అనౌన్స్ దట్ ఇట్ వుడ్ లాంచ్ ఇట్స్ ఓన్ కంప్లైన్స్. ఇండియా ఏమంది? మాకు మేమే మా ఓన్ కంప్లైన్స్, మా ఓన్ వాలంటరీ కార్బన్ మార్కెట్స్ మేము లాంచ్ చేస్తాం అని ఇండియా అన్నది. రీసెంట్గా ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్, ఈ మధ్యకాలంలోనే ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీన్ని ఏమంటారంటే నాబార్డ్ అని అంటారు. ఓకే, నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నాబార్డ్ ఎవరితో పాటు కలిసిందనమాట, కొలాబరేట్ అయింది. ఎవరితోని? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్. ఓకే, సో ICARSతోని ఇది అయ్యిందనమాట. ఏంటి? రెండు కలిసినాయి. ఎందుకు కలిసాయి? వాళ్ళు లిస్ట్ చేశారు. ఎస్, ఒక 5 అగ్రికల్చర్,
5 అగ్రికల్చరల్ కార్బన్ క్రెడిట్ ప్రాజెక్ట్స్. ఒక 5 కార్బన్ క్రెడిట్ ప్రాజెక్ట్స్ మనం చేయాలి. ఎందులో చేయాలి? వెర్రాలో చేయాలి. వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ వెర్రా. ఓకే, వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ వెర్రా. సో కార్బన్ మార్కెట్స్ 2 కీ ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటాయి. అడిషనాలిటీ, కలుపుకొని వెళ్ళడం, పర్మనెన్స్. ఓకే, అడిషనాలిటీ ఒకటి, పర్మనెన్స్ అలా ఉండడం ఒకటి. ఎంత మార్పులు చేర్పు ఎన్ని వచ్చినా కూడా ఇది మాత్రం మారకూడదు. అడిషనాలిటీ ఏంటంటే అది గ్యారంటీ చేస్తుంది. ఏంటి? ఎమిషన్ రిడక్షన్స్ హ్యాపెన్ ఓన్లీ డ్యూ టు కార్బన్ క్రెడిట్స్. మన దగ్గర కార్బన్ క్రెడిట్స్ 100 ఉంటే 80 ఎన్నో మనం ఎమిషన్లోకి వదులుకోవచ్చు. ఒక 20 బఫర్గా పెట్టుకోండి. ఇది ఏం చేయాలి? రిక్వైర్స్ ఫార్మర్స్ టు అడాప్ట్ న్యూ ప్రాక్టీసెస్. ఇది ఏం చేయిస్తుంది? రైతులు కొత్త పద్ధతులు అవలంబించుకోవాలి. అంటే దిస్ మీన్స్ దాట్ దోస్ హు ఆల్రెడీ, ఎవరైతే ఇప్పటికే సస్టైనబుల్ మెథడ్స్ ఆల్రెడీ యూజ్ సస్టైనబుల్ మెథడ్స్, వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్రెడిట్స్. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ సస్టైనబుల్ అంటే ఒక పద్ధతిని పెట్టుకొని అది అలా మెయింటైన్ చేసుకోదు, వాళ్ళకి ఇది వర్తించదు. ఓకే, వాళ్ళకి ఇది వర్తించదు. పర్మనెన్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ డ్యూరబిలిటీ. పర్మనెన్స్ ఏంటి? లాంగ్ టర్మ్, దూరదృష్టితోని డ్యూరబుల్, లాస్ట్ లాంగింగ్ ఉండాలి. ఏవి? ఈ బెనిఫిట్స్ అన్నీ, ఇందు నుంచి వచ్చే లాభాలన్నీ. పర్మనెన్స్ గ్యారంటీస్. పర్మనెన్స్ ఏంటి మన గ్యారంటీ అంటే దీస్ బెనిఫిట్స్ మనకి ఏవైతే ఓకే కొన్ని ఇస్తున్నారు హెల్ప్ బెనిఫిట్స్, ఇవన్నీ అలాగ ఉండాలి. దే లాస్ట్, దే షుడ్ నాట్ స్టాప్, దే షుడ్ లాస్ట్. సచ్ యాజ్ ఏంటి? గ్యారంటీయింగ్ కార్బన్ స్టోర్డ్ ఇన్ సాయిల్స్. కార్బన్ సాయిల్లో స్టోర్ అయింది త్రూ రెడ్యూస్డ్ టిల్లేజ్. ఇది మంచి వర్డ్, రెడ్యూస్డ్ టిల్లేజ్. టిల్లింగ్ ద ల్యాండ్ అంటే మనం ఒక రేకులా పట్టుకొని ఓ పళ్ళలా ఉంటాయి, లేదా నాగలు పెట్టి సాయిల్ని తవ్వుతాం, అంటే మెత్తగా చేస్తాం అనమాట, అంటే గట్టిగా అయిపోయిన దాన్ని తవ్వుతాం. సో దాన్ని టిల్లింగ్ అంటారు, టిల్లింగ్ ఆఫ్ ద ల్యాండ్. దాన్ని తగ్గిస్తారు. దాన్ని ఏం చేస్తారు? తగ్గిస్తున్నారు. ఈ ఓకే, రెడ్యూస్ టిల్లేజ్ ఈజ్ నాట్ లాస్ట్. ఎందుకు? డ్యూ టు రిటర్న్ టు కన్వెన్షనల్ ప్లవింగ్. అర్థమైందా? రెడ్యూస్ టిల్లేజ్ ఈజ్ నాట్ లాస్ట్. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకు? డ్యూ టు రిటర్న్ టు కన్వెన్షనల్, ఓల్డ్ స్టైల్ ఎడ్లు వేసుకుని నాగలేసి దున్నేవారు, అలాగనమాట. సో దేర్ ఫోర్ ప్రాజెక్ట్స్ దట్ ఎయిమ్ టు జనరేట్ అండ్ ట్రేడ్, ఏవైతే ఫుల్ ఫోకస్గా ఉన్నాయో, ఏం చేస్తున్నాయో దేనికి మనం పుట్టించాలి, జనరేట్ చేయాలి అండ్ వ్యాపార రీత్యా వాడుకోవాలి ఈ కార్బన్ క్రెడిట్స్ని. అట్ ద సేమ్ టైం మనం చెప్పిన పద్ధతిని మస్ట్ అడ్హియర్ టు సర్టన్ కండిషన్స్. ముందుగానే వాళ్ళు పెట్టిన కండిషన్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటూనే మనం ఇవన్నీ చెయ్యాలి. ఇంక్లూడింగ్ ఏంటి? అడిషనాలిటీ అండ్ పర్మనెన్స్. మళ్ళీ ఈ 2 కీ ప్రిన్సిపల్స్ మీదకే వచ్చారనమాట. అడిషనాలిటీ అండ్ పర్మనెన్స్ మీదకి వచ్చారు. సో నెక్స్ట్ ఏమంటారు? టు అసెస్ ద రెడీనెస్ ఆఫ్ ఇండియాస్ అగ్రికల్చర్. అసలు ఇండియా విధంగా రెడీగా ఉందా మనం అంచనా వేద్దాం. అంచనా వేయడానికి వెళ్ళినప్పుడు మన వ్యవసాయదార రంగంలోని, అగ్రికల్చర్ సెక్టర్లోని ఫర్ ఫుల్ స్కేల్ కార్బన్ మార్కెట్ దేనికి వెళ్ళినాం? అసెస్మెంటు ఫుల్ స్కేల్ కార్బన్ మార్కెట్కి వెళ్ళినప్పుడు వీ మస్ట్ ఎగ్జామిన్, మనం ఏం చూడాలి? ద ఎగ్జిస్టింగ్ కార్బన్ క్రెడిట్ ప్రాజెక్ట్. ఇప్పుడు అసలు కార్బన్ క్రెడిట్ ప్రాజెక్ట్ ఎలా ఉంది దాన్ని మనం ఫస్ట్ కూలంకషంగా చదవాలి. చదివిన తర్వాత ఓకే, ఈజ్ ఇట్ లిస్టెడ్ అండర్ నాన్ గవర్నమెంటల్ ఎంటిటీస్? ఇది నాన్ గవర్నమెంటల్ ఎంటిటీగానే లిస్ట్ అయ్యి ఉందా లేదా? ఎందులోని? యాజ్ వెర్రా లాగా. ఓకే, సో దిస్ హైలైట్ మనకి సవాళ్ళు ఏంటి? ఛాలెంజెస్ అండ్ ద నెసరీ ఫిక్సెస్. ఏవైతే అవసరమో అవన్నీను మనం ఫిక్స్ చేసుకుంటూ వెళ్తున్నామా? ఇంకా లూజ్ ఎండ్స్ ఏమి ఉండకూడదు. నెసరీ ఫిక్సెస్ బిఫోర్ స్కేలింగ్ అప్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే కిందన ఎక్కడ కూడా చిన్న చిన్న గండిలు ఏమి ఉండకూడదు. ఇంకా అన్నీ ఆ కన్నాలన్నీ మూసుకుంటూ వెళ్ళిపోవాలి. దే షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ వన్ లీకేజ్ ఆల్సో. దట్ ఈస్ దేర్, ద ఎంటైర్ ప్రాజెక్ట్ విల్ కమ్ డౌన్. అంత బ్యూటిఫుల్గా మనం ప్లాన్ చేసుకోవాలి బిఫోర్ వీఆర్ స్కేలింగ్ అప్. ప్రాజెక్ట్ కానీ ఫెయిల్ అయితే టు డెలివర్ అంటే మేము చేస్తామండి అని అంటాం కదా. ఒకవేళ ఫెయిల్ అయితే మనం చేస్తామన్న ప్రామిసెస్ మీద ఓకే, ద ప్రాజెక్ట్ ఫెయిల్స్ టు డెలివర్ ప్రామిస్డ్. ఏం ప్రామిస్ చేసాం? వాతావరణానికి చాలా
లాభాలు ఉంటాయి. వీల్ ప్రొడ్యూసింగ్ అన్రిలయబుల్ క్రెడిట్స్. ఓకే, తర్వాత బయర్స్ మే లూజ్ కాన్ఫిడెన్స్ అండ్ స్టాప్ పర్చేసింగ్ అగ్రికల్చరల్ కార్బన్ క్రెడిట్స్. ఒకవేళ కానీ ప్రాజెక్ట్ డెలివరీ ఫెయిల్ అయ్యిందా ఇందులోని ప్రామిస్డ్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్, మా దగ్గర కార్బన్ క్రెడిట్స్ కానీ కొనుక్కుంటే వాతావరణానికి ఇంత లాభం ఉంటుంది, ప్రామిస్డ్ ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్ ఉంటుంది. లేదా వెంటనే ఏమవుద్ది, అన్రిలయబుల్ క్రెడిట్స్, వీళ్ళ మీద మనం నమ్మలేమండి, వీళ్ళు ఏం ప్రొడ్యూస్ చేయటం లేదు, ఇది వచ్చేస్తాయి. 3, మన మీద కాన్ఫిడెన్స్ పోతుంది బయర్కి. అండ్ దే విల్ స్టాప్ పర్చేసింగ్ అగ్రికల్చరల్ కార్బన్ క్రెడిట్స్. సో ఇలా కానీ జరిగితే మనకి రావాల్సింది కోల్పోతాం. అదే డిప్రైవ్, కోల్పోవడం. ఇది కోల్పోతారు ఎవరు? రైతులు. ఆఫ్ ఎక్స్ట్రా ఇన్కమ్. అరే 5 రూపాయలు 10 రూపాయలు వస్తుందండి అనుకుని మొదలుపెట్టినప్పుడు ఇవి కానీ అయ్యిందనుకోండి, ఇలాగా అవి వచ్చే డబ్బులు రావు. అండ్ డిస్కరేజెస్ ది అడాప్షన్ ఆఫ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. మీరు మీ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ దండం బాబు, అది మేము చేయలేకపోతున్నాం అని చెప్పి రైతులు వదిలేస్తారు. సో తద్వారా ఏమవుద్ది, పర్యావరణ కాలుష్యం పెరిగిపోతుంటుంది. అందుకనే మనం ఏం గ్యారంటీ చేయాలి, హై క్వాలిటీ క్రెడిట్స్. హై క్వాలిటీ క్రెడిట్ ఉన్నదే తీసుకోవాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద స్టార్ట్ మొదటి దగ్గర నుంచి ఆఫ్ ఇండియన్ కార్బన్ మార్కెట్ నుంచి మనం బెస్టే మనం తీసుకోవాలి. ఇది చాలా చాలా ప్రథమం, క్రూషియల్. దేనికి? నమ్మకానికి, ఫర్ ట్రస్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఫార్మర్ పార్టిసిపేషన్. ఇవాళ రేపు ఎల్లుండి కాదు, ఒక్కసారి రైతు ఇన్వాల్వ్ అయ్యాడంటే వాడి తరాలు ఇందులోని ఇన్వాల్వ్ అయినట్టు మనం చూసుకోవాలన్నమాట. సో జస్ట్ 4 ఏళ్ళలో ఏమన్నారు ఆథర్ గారు, 4 ఏళ్లలోని ఓవర్ 50 అగ్రికల్చరల్ కార్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ లిస్టెడ్. చూడండి, 4 ఏళ్లలోనే ఒక 50 కార్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్స్ని లిస్ట్ చేశారు. ఎందులోని? వెర్రా రిజిస్ట్రీలోని. ఇది టోటల్గా ఎంత టార్గెట్? 1.6 మిలియన్ అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు అన్నమాట. ఓకే, 10 లక్షలు హెక్టార్లో ఆఫ్ ఫామ్ ల్యాండ్ భారతదేశంలో. దీస్ ప్రాజెక్ట్స్ ఎయిమ్ టు జనరేట్ అప్రాక్సిమేట్లీ, ఇలాంటి ప్రాజెక్టులు ఏంటి బయటికి తెద్దాం, ఈల్డ్ చేద్దాం, ఏంటి మనం సారం ఏం తెస్తాం అందులోంచి, అప్రాక్సిమేట్లీ 4.7 మిలియన్ కార్బన్ క్రెడిట్స్. ఓకే, అంటే 470 లక్షలు. ఎందుకంటే 4 మిలియన్ అంటే 40 లక్షలు, 4.7 అంటే 47 lakhs. 47 lakh కార్బన్ క్రెడిట్స్ యాన్యువల్లీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఇది దేంతో సమానం అంటే టు ఆఫ్సెట్టింగ్ ద గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్. అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ ఎన్ని బళ్ళు అండి? 11 బిలియన్. 11 బిలియన్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. 11 బిలియన్ అంటే 1100 కోట్ల మైళ్ళు మనం డ్రైవ్ చేసేయచ్చు. ఓకే, బై అన్ యావరేజ్ గ్యాస్లీన్ పవర్డ్ వెహికల్. పెట్రోల్ పవర్డ్ వెహికల్ 1100 కోట్లు తిరిగినంత ఈక్వలెంట్ అనమాట ఈ 470. ఓకే, ఏవి? మిలియన్. ఓకే, ఎందుకు? 47 లక్షలు అన్నాం కదా, అందుకని 47 లక్షలు ఈక్వల్ టు ఎంత అన్నాను? 11 బిలియన్ మైల్స్ డ్రివెన్ బై అన్ యావరేజ్ gasoline powered vehicle. So that's the beauty of this one. So ఇలా ఉన్నప్పుడు కూడా however none of these projects is registered. ఇది బాధాకరం. ఇది ఏ ప్రాజెక్టులు మనం రిజిస్టర్లో లేవు. సో which means carbon credits have not been issued. అందుకనే కార్బన్ క్రెడిట్ మేము అమ్మేమండి అంటే ఏది? రిజిస్టర్లో చూపెట్టండి. లేదు, సో మీకు ఇవ్వలేము. So have not been issued and that farmers have not received the money. Why they did not receive the money? Because these projects are not registered. None of these projects, none of them is registered. Okay, none of them is registered. So carbon farming projects in India. So a recent study by the writers of this article, and the article ఎవరైతే రాశారో వాళ్ళు బాగా కూలంకషంగా చదివిన వాళ్ళకి ఏంటి బహిర్గతం అయ్యాయంట. ఆఫ్ దిస్ ఆర్టికల్ పబ్లిష్డ్ ఇన్ క్లైమేట్ పాలసీ, కార్బన్ ఫార్మింగ్ ఇన్ ఇండియా. టైటిల్ ఆర్ ది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఇంక్లూజివ్? ఉన్న ప్రాజెక్టులు అందరినీ కలుపుకెళ్తున్నాయా? అడిషనల్, ఓకే, అడిషనాలిటీ అండ్ పర్మనెంట్.
ఈ 3 ఉన్నాయా లేవా? ఇంక్లూజివ్, అడిషనల్ అండ్ పర్మనెంట్. ఇవి ఏం చేస్తున్నాయి? దే ఆర్ ఎగ్జామిన్స్ 7 such కార్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్స్. వాళ్ళు దగ్గరుండి రిగరస్గా ఎగ్జామిన్ చేస్తున్నారు. ఏవి? 7 ఇటువంటి కార్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్స్. ఎక్కడ? హర్యానాలో, నేను MP, మధ్యప్రదేశ్లో. హర్యానా అండ్ మధ్యప్రదేశ్. ఇది టోటల్గా దేని మీద నిమగ్నమైంది? ఫోకసింగ్ ఆన్ సోషియో ఎకనామిక్ ఇంక్లూజివ్నెస్. సమాజంలోని ఆర్థికంగా కలుపుకెళ్ళాలి, ఇంక్లూజివ్నెస్. ఓకే, అడిషనాలిటీ అండ్ పర్మనెన్స్. అడిషనాలిటీ చూసుకోవాలి, పర్మనెన్స్ ఒకటి చూసుకోవాలి. సో ద ఫైండింగ్ షో దట్ మార్జినలైజ్ కమ్యూనిటీస్, ఎవరినైతే మనం పక్క పెట్టేస్తామో ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ, ఆ గ్రూప్ వాళ్ళందరూ, అండ్ చిన్న బక్క రైతులు అంటాం, వేర్ లార్జ్లీ ఎక్స్క్లూడెడ్, వీళ్ళందరినీ తీస్తాం. విత్ ఉమెన్ మేకింగ్ అప్ ఓన్లీ ఎంత అండి? 4% ఆఫ్ ద పార్టిసిపెంట్స్. టోటల్ పార్టిసిపెంట్స్లో ఉమెన్ ఎంత ఉన్నారు? 4%. సో కార్బన్ ఫార్మర్స్ ఇన్ దీస్ స్టేట్స్, ఈ 2 రాష్ట్రాల్లోనే ఏం కల్టివేట్ చేశారు? కల్టివేటెడ్ సిగ్నిఫికెంట్లీ, చెప్పుకోదగ్గగా చాలా ఎక్కువ భూమిని వాళ్ళు సాగు చేశారనమాట. 51% మోర్ ఇన్ హర్యానా, 32% మోర్ ఇన్ మధ్యప్రదేశ్ దాన్ ఎవరికన్నా? నాన్ కార్బన్ ఫార్మర్స్ కన్నా. సో అమంగ్ నాన్ కార్బన్ ఫార్మర్స్ 46% ఆఫ్ ద ల్యాండ్ వాజ్ ఓన్డ్ బై నాన్ మార్జినలైజ్డ్ క్యాస్ట్. 46% ఆఫ్ ద భూమి ఎవరి దగ్గర ఉంది? అగ్ర కులాల దగ్గరే ఉంది. ఎందుకన్నాము అగ్ర కులాలు అని? వాజ్ ఓన్డ్ బై నాన్ మార్జినలైజ్డ్. ఈ కులాన్ని మనం పక్కన పెట్టి లేదు, తక్కువ మంది నాన్ మార్జినలైజ్డ్ అంటే వీళ్ళెవరు? జనరల్ క్యాస్ట్. వీళ్ళందరూ ఎవరు? జనరల్ క్యాస్ట్. అట్ ద సేమ్ టైం 17% బై షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఫార్మర్స్. 17% SC అండ్ ST రైతుల దగ్గర ఉంది. వేరే యాష్ ఇదంతా ఒక సైడ్ ఉంటే, అమంగ్ కార్బన్ ఫార్మర్స్, ఎవరైతే కార్బన్ క్రెడిట్ల కోసం వాళ్ళు వ్యవసాయంతో మొదలుపెట్టారో, 63 ఆఫ్ ద ల్యాండ్ వాజ్ అండర్ నాన్ మార్జినలైజ్డ్ క్యాస్ట్. 63% భూమి ఎవరి దగ్గర ఉంది? ఎవరినైతే మనం పక్క పడి లేదో ఆ కులం వాళ్ళ దగ్గర ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఓన్లీ SC ST రైతుల దగ్గర ఎంత ఉంది? 13% ఉంది. 13. సో మిగతా అంతా ఎక్కువ ఎవరి దగ్గర ఉంది? అండర్ నాన్ మార్జినలైజ్డ్ క్యాస్ట్, అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ చేతుల్లో. జనరల్ క్యాస్ట్ అన్నాడు కదా ఇందాక, ఓపెన్ కేటగిరీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఫర్దర్ ఇంకా ముందుకు వెళ్తే, ఓకే, అంటే అడిషనల్గా ఏం చెప్పాలి? వెల్ సమ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. కొన్ని ఈ ఎవరు కానీ పాలసీ పెట్టారు, మంచి దివ్య దృష్టితో, ముందు చూపుతో, దివ్య దృష్టి కాదు, మంచి ముందు చూపుతో పెట్టారా అనొచ్చు. ఎందుకు? వెల్ సమ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ ఉన్నప్పుడు కూడాను, బిఫోర్ ద ప్రాజెక్ట్స్ బిగాన్, ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టక ముందే ఆల్రెడీ అక్కడ మనకి సస్టైనబుల్ ప్రాక్టీస్ ఉన్నాయి. అదర్స్ సచ్ యాజ్, మిగతావేంటి? జీరో టిల్లేజ్, అంటే ఇక భూమిని అంతా సాగు చేయడం ఆపాలి. జీరో టిల్లేజ్, ఆల్టర్నేట్ వెట్టింగ్, ఆల్టర్నేట్గా తడపాలి మొక్కల్ని, అదే డ్రై చేయాలి. ఇంటర్ క్రాపింగ్, అంతర్ పంటలు. రెడ్యూస్ కెమికల్ ఫర్టిలైజర్స్, అంటే నత్రజని ఇవన్నీ వాడడం తగ్గించాలి. ఓకే, తగ్గించి మైక్రో ఇరిగేషన్ పెట్టాలి. ఒక ఎకరంలోని 10 సెంట్లుగా తీసి, 100 సెంట్లు కదా, 10 ప్లాట్లలో వేసి అక్కడ మైక్రో ఇరిగేషన్ చేయండి అంటున్నారు. అండ్ చెట్లు నాటండి. ట్రీ ప్లాంటింగ్ వర్ న్యూలీ అడాప్టెడ్, ఈ మధ్యకాలంలోనే అవలంబించుకున్న కొత్త కోణం అనమాట. ఏది? ట్రీ ప్లాంటింగ్. ఇవన్నీ విచ్ సాటిస్ఫైస్ ద అడిషనలిటీ కండిషన్. ఇవన్నీ ఏంటి? అడిషనల్. ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, ఇది ఉందా, అన్నీ కలుపుకెళ్తున్నాం. అడిషనాలిటీ కండిషన్. ఇది మనకు ప్రస్ఫుటంగా ఏం చెప్తుంది అంటే, డెమాన్స్ట్రేట్స్ దాట్ వెన్ ఇంప్లిమెంటెడ్ ఎఫెక్టివ్లీ, వీటిని కానీ మనం సక్రమంగా కానీ ఈ చట్టాలన్నింటిని అవలంబిస్తే, ఓకే, మొదలు పెడితే, ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్లీ, దీస్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు మాట్లాడిన ప్రాజెక్టులన్నీ పైన క్యాన్ జెన్యున్లీ, అంటే గ్యారంటీ, బోనఫైడ్, వితౌట్ ఎనీ డౌట్ అనమాట, జెన్యున్లీ రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. ఏం చేయొచ్చు? దే సిగ్నిఫికెంట్లీ రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో ఇప్పుడు మనకున్న ప్రాముఖ్యమైన ఎదురు సవాళ్ళు ఏంటి? రిమైన్ ఇన్ దీస్ ప్రాజెక్ట్స్. 45% ఆర్ ఫార్మర్స్. సో ఫార్మర్స్ ఎంతమంది అండి? 45% ఫార్మర్స్. వీళ్ళు ద రిపోర్టెడ్ నో కమ్యూనికేషన్, మాకు అసలు ఏం చెప్పలేదండి అన్నారు. ఓవర్ 60%
ఓవర్ 60%. ల్యాక్ ట్రైనింగ్ ఇన్ న్యూ టెక్నిక్స్. వాళ్ళు ఇంకా నాగలి, గేదెలు కట్టడం, ఆవులు, దాన్ని నిలబడడం, తున్నడం ఇక్కడే ఉన్నారు. కొత్త పరికరాలు వచ్చాయని కూడా తెలియదు వాళ్ళకి. సో ల్యాక్ ట్రైనింగ్ ఇన్ న్యూ టెక్నిక్స్. 28% స్టాప్డ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్. ఓకే, యూజ్ అండ్ త్రో ప్రాక్టీసులకు వస్తారు అందరూ బై ది సెకండ్ ఇయర్. ఓకే, మెయిన్లీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే డ్యూ టు ఇన్సఫిషియంట్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్. మీరు చెయ్యండి, మీకు ఇది లాభసాటిగా ఉంటుంది, మీకు అంత డబ్బు ఇస్తాం, అవేం లేనప్పుడు పిల్లలకు మోటివేషన్ ఉండదు. ఓకే, సో డ్యూ టు ఇన్సఫిషియంట్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఈ ప్రాజెక్టులన్నీ వెనకడుగు వేస్తాయి. అలార్మింగ్లీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే 99% హ్యాడ్ నాట్ రిసీవ్డ్ కార్బన్ క్రెడిట్ పేమెంట్. ఇది ఇంకో దారుణం. ఎవరన్నా కార్బన్ క్రెడిట్ పేమెంట్లోకి వెళ్దాము, కార్బన్ క్రెడిట్స్ అమ్ముకుందాము అంటే ఉన్న ప్లేయర్లు ఏమంటున్నారు, 99% మందికి ఈరోజు కూడా కార్బన్ క్రెడిట్ పేమెంట్ రాలేదు మొర్రో అని తల బాదుకుంటున్నారు. ఓకే, విత్ అడిషనల్ ఇదే కాకుండా ఇష్యూస్ ఇంక్లూడింగ్ యీల్డ్ పెనాల్టీ. అంటే భూమి నుంచి వచ్చిన సాగుని మనం కట్ చేస్తే 2/3 or 1/3 according to the crop you will have to pay certain money with additional issues including yield penalty. Inadequate information, పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నువ్వు అని ఆన్ కార్బన్ ఫార్మింగ్. దేని మీద? ఆన్ కార్బన్ ఫార్మింగ్. సో డిస్పైట్ ది సెట్ బ్యాక్స్ ఇన్ని మనం వెనక లాగేస్తున్నప్పుడు కూడాను ప్రాజెక్ట్స్ మేనేజ్డ్ బై స్టార్టప్స్. ఎవరైతే స్టార్టప్ ఐడియాతో పిల్లలు ఉన్నారో వాళ్ళు దే ఫోకస్ ఓన్లీ ఆన్ కార్బన్ క్రెడిట్స్. ఒకే దాని మీద వాళ్ళు ఫోకస్ అంతా. దేని మీద? సోల్లీ ఆన్ కార్బన్ క్రెడిట్స్. సో టర్మ్డ్ కార్బన్ కోర్, ద కోర్. ఓకే, ద కోర్, ద సెంటర్, అది కోర్ అంటే ఇన్ ద స్టడీ. పర్ఫార్మ్డ్ బెటర్ దాన్ దోస్ రన్ బై సబ్సిడియరీస్. సో ఇవి బాగా పర్ఫామ్ చేసాయి. దేనికన్నాను? బై సబ్సిడియరీస్ ఆర్ ఆఫ్ షూట్. దీనివల్ల ఇది ఎన్ని పాయలు తీస్తాం? ఆఫ్ షూట్స్ ఆఫ్ లార్జర్ కార్పొరేషన్స్. హవెవర్ ఇది లేనప్పుడు కూడాను దీస్ ప్రాజెక్ట్స్ వర్ లెస్ ఇంక్లూజివ్ ఆఫ్ స్మాల్ హోల్డర్ని ఇది ఇంక్లూజివ్గా చూసేది కాదు. ఈ టాప్ ప్లేయర్సే వాళ్ళే ఉండేవారు అనమాట. ఓకే, లెస్ ఇంక్లూజివ్ స్మాల్ హోల్డర్స్ అండ్ మార్జినలైజ్డ్. అంటే ఈ కులం వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవటం లేదండి, వాళ్ళ గురించి మాట్లాడకండి. సో మార్జినలైజ్ కమ్యూనిటీస్. క్లియర్? టు అడ్రస్ ఇప్పుడున్న ప్రాబ్లమ్ని మనం ఎదుర్కోవాలి. కమాన్ లెట్స్ ఫేస్ ఇట్ అని అనాలి కదా. సో టు అడ్రస్ దీస్ ఇష్యూస్, ఇప్పుడున్న తప్పులన్నీ చెప్పాం కదా, ఇవన్నీ చదువుకున్నాం కదా. సో టు అడ్రస్ దీస్ ఇష్యూస్ ఇండియాస్ కార్బన్ మార్కెట్ మస్ట్ ఇన్సెంటివైజ్ సోషల్లీ ఇంక్లూజివ్ ప్రాజెక్ట్స్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అన్నారు. మనకి ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఈ వేడిని అన్నీ తగ్గించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? వెంటనే మనం కలిసి ఏం చేయాలి? ఇండియాస్ కార్బన్ మార్కెట్ మస్ట్ ఇన్సెంటివైజ్. కార్బన్ మార్కెట్ ఎవరైతే బిజినెస్లో ఉన్నారో వాళ్ళందరికీ మీకు ఈ రాయితీలు ఇస్తాము అని చెప్పాలి. ఇన్సెంటివ్స్ ఎలాగా? సోషల్లీ ఇంక్లూజివ్. మీకు కూడా సమాజంలోనే మీ భుజం మీద చేసిన వాళ్ళు చూపెడతాం. సోషల్లీ ఇంక్లూజివ్ ప్రాజెక్ట్స్ బై ఆఫరింగ్ ఎలాగా? హయ్యర్ ప్రైజెస్ ఫర్ కార్బన్ ప్రైజెస్. కార్బన్ క్రెడిట్ ఇంతకు తీసుకుని మనం ఇంకా ఎక్కువ అమ్మేసుకోవడం అనమాట ఫ్రమ్ ప్రాజెక్ట్స్ దట్ ఇంక్లూడ్ స్మాల్ హోల్డర్స్. సో ఈ ఎక్కువ ప్రైసింగ్ అప్పుడప్పుడు కొంతమందికి తెలియకుండా తగులుతుంది. ఎవరు వాళ్ళు? దట్ ఇంక్లూడ్ స్మాల్ హోల్డర్స్. దే నాట్ బిగ్ హోల్డర్స్ ఆఫ్ దీస్ స్టాక్ ఆర్ సంథింగ్ లైక్ దిస్, ఎవ్రీడే ప్లేయర్స్ కైండ్ ఆఫ్ థింగ్. స్మాల్ హోల్డర్స్ అండ్ మార్జినలైజ్ కమ్యూనిటీస్. ఏ కమ్యూనిటీస్ని అయితే మనం పక్కన పడేసామో, ఓకే, ఏ కమ్యూనిటీ పక్కన పడేసాం ఇప్పుడు ఆ కమ్యూనిటీ చాలా ఇంపార్టెంట్ మనకి. మార్జినలైజ్ కమ్యూనిటీస్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పాలి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. రెగ్యులర్ ట్రైనింగ్. హౌ ఐఎమ్ గోయింగ్ టు టాక్, వాట్ ఐ హ్యావ్ టు టాక్, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ టు డూ. సో రెగ్యులర్గా ట్రైన్ చేయాలి. అండ్ గ్యారంటీడ్ టైమ్లీ పేమెంట్స్ వచ్చాయి. గ్యారంటీడ్ టైమ్లీ పేమెంట్స్. ఇవన్నీ దే కెన్ ఇంప్రూవ్ ద ఫార్మర్ పార్టిసిపేషన్. ఇవన్నీ ఏం చేస్తాయి? రైతు జాయిన్ అవ్వడానికి ఓకే అతనికి ఒక చెయ్యూతిస్తాయి. ఫార్మర్ పార్టిసిపేషన్కి మంచిగా సంతోషంగా ఉండొచ్చు. సో కొలాబరేటింగ్ విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. మనం ఇప్పుడు ఎవరితో కలిసి ప్రయాణం చేయాలి?
నేషనల్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. దేనికి? టు టార్గెట్. దేని టార్గెట్ చేయాలి మనం? సస్టైనబుల్ రీజన్స్ మీద. అండ్ ఇంటర్వెన్షన్ కెన్ ప్రివెంట్. అప్పుడప్పుడు లోపలికి వచ్చేస్తే అసలు ఏం జరుగుతుంది అని చుట్టుపక్కల చూస్తే ఇంకా వీ విల్ ప్రివెంట్ ది ఎంటైర్ wrongs that they've done. So like what is saying, suitable regions and interventions can prevent. దేని తప్పించవచ్చు? yield penalty. మీ భూమి నుంచి ఎంత వస్తుంది అనుకున్నామండి, అంతకంటే తక్కువ వచ్చింది, సో బ్యాలెన్స్ మీద డబ్బులు కట్టండి, ఫైన్ కట్టండి. ఓకే. అండ్ ప్రొటెక్టెడ్ ఫుడ్ సెక్యూరిటీ. ఇది ఒకటి చాలా చాలా ప్రాముఖ్యమైన పాత్ర అనమాట. ఓకే. సో అండ్ ఇంప్రూవింగ్ సైన్స్. The science of measuring soil carbon. దీన్నే సాయిల్ హెల్త్ సర్టిఫికెట్స్ అని ఇస్తూ ఉంటారు. సో ద సైన్స్ ఆఫ్ మెజరింగ్ సాయిల్ కార్బన్ ఎలాగా? బై గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంప్రూవ్ ఓవర్ టైమ్. ఇది గ్యారంటీగా ఇట్ ఈస్ లుకింగ్ నార్త్ బౌండ్. ఇంకా 2024లోనే కదా వచ్చింది గవర్నమెంట్. సో దే మేక్ ఆల్ ఎఫర్ట్స్ టు సీ దట్ ఇట్ బికమ్స్ వండర్ఫుల్ place over time. So the science of measuring soil carbon, okay, and GHG, okay, greenhouse gas emission, is expected to improve over time. కాలక్రమేణా అలా ఇంప్రూవ్మెంట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇన్ రీసెంట్ ఇయర్స్, ఈ మధ్యకాలంలోని డిజిటల్ టెక్నాలజీస్ హ్యావ్ అడ్వాన్స్ సిగ్నిఫికెంట్లీ. డిజిటల్ టెక్నాలజీస్ మంచి ముందడుగు వేసాయి. Digital technologies have advanced significantly. They have made a wonderful choice in moving ahead. Tools such as remote sensing. ఎక్కడెక్కడ ఏమున్నాయి? రిమోట్ సెన్సింగ్ చెప్పేస్తుంది. శాటిలైట్ ఇమేజరీ, శాట్ నుంచి ఇమేజ్ తీసి చూపెడుతుంది మనకి. డ్రోన్స్ ఒకటి అండ్ సెన్సార్స్ ఒకటి. CNSORS సెన్సార్స్ ఒకటి. ఓకే. సారీ, SCNSORS సెన్సార్స్. ఫర్ మానిటరింగ్ ఏంటి? ఫర్ మానిటరింగ్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్. అసలు ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది? పైనుంచి అలా ఒక్కసారి డ్రోన్ కొట్టామనుకోండి, ఏ లెవెల్ ఎక్కడెక్కడ అవుతుందో మనకు తెలిసిపోతుంది. ఎవరెవరు మాట్లాడుకుంటున్నారు, ఎవరెవరు చేయట్లేదు, అన్నీ కూడా. సో ఇమేజరీ, డ్రోన్స్ అండ్ సెన్సర్స్. దేనికి? ఫర్ మానిటరింగ్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్. ప్రాజెక్ట్ సంబంధించి ఏం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ విల్ సూన్ బికమ్ మోర్ యాక్సెసిబుల్. ఇంకా అందుబాటులో వచ్చేస్తాయి. ఎలాగా వస్తాయి? కానీ హౌఎవర్ ఫర్ కార్బన్ మార్కెట్స్ టు సక్సీడ్, కార్బన్ మార్కెట్స్ కానీ డబ్బులు బాగా చేసుకోవాలి అంటే ద క్రిటికల్ ఫోకస్ మస్ట్ బి మోస్ట్ ఇంపార్టెంట్గా దేని మీద మన శక్తి అంతటిని ఏకీభవించాలి, తదేక్షణంగా చూడాలి. ద క్రిటికల్ ఫోకస్ మస్ట్ బి అడ్రస్సింగ్ ద గ్రాండ్ ఓల్డ్. ఓకే, మళ్ళీ చదువుతాను. క్రిటికల్ ఫోకస్ మస్ట్ బి అడ్రస్సింగ్, దేనికి ఆన్సర్లు చెప్పాలి. ద గ్రాండ్ ఓల్డ్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. అని మనం చూసుకో. సో బిల్డింగ్ అ థ్రైవింగ్ అగ్రికల్చరల్ కార్బన్ మార్కెట్ ఇన్ ఇండియా. కార్బన్ మార్కెట్ని కొనుక్కునే సత్తా వాళ్ళ కోసం మనం యూ హ్యావ్ టు బిల్డ్ అ థ్రైవింగ్ అగ్రికల్చర్ ఎకానమీ. You have to build a thriving, surviving agricultural carbon market. ఎక్కడ? ఇన్ ఇండియా, భారతదేశంలోనే. అప్పుడు నీకేముండాలంటే యూ రిక్వైర్ కొలాబరేషన్ అమంగ్ ఎవరు? పాలసీలు ఎవరైతే రాస్తారో వాళ్ళందరి మధ్యన ఒక కొలాబరేషన్ ఉండాలి. రీసెర్చర్స్ వాళ్ళ మధ్యన కూడా ఉండాలి ఒక సత్సంబంధం. ప్రైవేట్ ఎంటిటీస్ అంటే బీచ్ రోడ్లో కలిసినా, లేకపోతే వాకింగ్లో కలిసినా, లేకపోతే షాపింగ్లో కలిసినా ఒకళ్ళొకళ్ళుగానే కలుస్తారు. వీళ్ళందరినీ కూడా మన ఫ్రెండ్లో పెట్టుకొని, ఎందుకు? టు ఎన్ష్యూర్ ఇంక్లూజివిటీ. ఒక గ్యారంటీ ఉంటుంది అనమాట. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ వీళ్ళు కూడా మనతో పాటు ఉంటారు. ఇంక్లూజివిటీ. తర్వాత ఏంటి? ట్రాన్స్పరెన్సీ. ఫస్ట్ ఏమన్నాం? ఇంక్లూజివిటీ, తర్వాత ట్రాన్స్పరెన్సీ. అంటే దాపరికాలు ఏమి ఉండకూడదు. దట్ పీపుల్ డోంట్ లైక్. టైమ్లీ రివార్డ్స్. నువ్వు ఇక్కడ ఫస్ట్ వచ్చావు అనగానే వెంటనే నీకు సాయంత్రం కల్లా ఇలా పేపర్ కరెక్షన్ అయిపోద్ది, న్యూస్ పేపర్ డిస్కషన్ అయిపోగానే, సార్ 5 గెలిచారండి, వాళ్ళని రమ్మనండి, పెన్నులు తీసుకోండి, వాళ్ళని రమ్మనండి, డైరీ వెళ్ళమనండి. సో ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాం ఏఎస్సీలో. సో అలాగే వాళ్ళందరినీ కలుపుగోలుగా వెళ్ళాలి. చాలా ట్రాన్స్పరెంట్, అంటే
వాట్ యు సీ ఇస్ వాట్ యు గెట్, అంతేగాని బయట మనిషి లోపల మనిషి ఏం లేదు. టైమ్లీ రివార్డ్స్ ఫర్ ఫార్మర్స్, రైతులకి రావాల్సినవన్నీ పథకాలు ఏ టైంకి ఏది రావాలి అన్నట్టు కానీ పెట్టేస్తే చాలా మంచిది అవుతుంది. అండ్ ఇంప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, ప్రాజెక్ట్ని మనం ఎలాగ ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా మనం ఆరంభంలో తీసుకురావాలి. ఓకే, ఇంప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్. సో వాట్స్ ద vocabulary the author is asking? Mitigate, reduce, comply, agree. Agroforestry, agriculture, trees, cross culturing. ఓకే, సో ఇప్పుడు వెర్రా అంటే ఏంటి? దిస్ ఇస్ అనదర్ గుడ్ వర్డ్. వెర్రా గోల్డ్ స్టాండర్డ్, వెర్రా గోల్డ్ అండ్ స్టాండర్డ్, ఇవన్నీ ఏంటి? దీస్ ఆర్ ఆల్ వెర్రా. What are all these? What can we say all these are? All these are the bodies that are working. Okay, ఏమన్నారు author గారు? The author is telling us that Verra is one agency that is taking all things very seriously and making a note of all the things. So Verra అనగానే it provides requirement and procedures to determine project boundaries. ఓకే, ప్రాజెక్ట్ బౌండరీస్ అంతవరకు అన్నది చెప్తుంది అనమాట. ఈ బాడీ ప్రాజెక్టు హద్దులు ఏంటి, బౌండరీస్ ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్తారు. గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏంటి? నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? గోల్డ్ స్టాండర్డ్ అంటే ఏ పబ్లిక్ రిజిస్ట్రీ ఫర్ ప్లానింగ్, ఇష్యూయన్స్ అండ్ రిటైర్డ్ gold standard carbon credits as a funding result for carbon monoxide. The gold standard for global goals has created billions of dollars. So gold standard enti, it keeps a public registry of the planned, issued and retired. Okay, keeps a public registry of planned issuance and retirement of gold standard carbon credits. So it keeps a public registry of standard, gold standard ante maintaining a public registry. That is where our Verra is taking us, our gold levels are taking us. Next ఏమన్నారు? స్టాండర్డ్ ఇస్ a level. Okay, so next ఏమన్నారు? Loosening or standard is a benchmark. Till loosening the soil. Ploughing. Ploughing is where you use 2 oxen and you tie a wooden piece to it, and it will be something like, it will be something like this, and this one goes into the earth, okay, this triangle kind of thing, and it will dig out the entire soil. It will push it up. What does it do? Ploughing, it pushes up. It pushes up. What does it do? It loosens and it turns the soil. Ploughing loosens and turning the soil. Something like you can say tilling the land. Clear? Tilling the land. So a very good article today, a very good article about carbon footprint and where we can buy and what are the advantages and disadvantages, and among many things they spoke about COP also. Makes for a very good read that's useful for your economy, and there are many BSc agriculture students who are there for whom this article will be very, very helpful. Clear? It will be very, very helpful. And at the same time, for the normal students, you can go by synonyms, antonyms, spelling, grammar, among many other things, and idiomatic usages also that are very, very beneficial. So I thank Jody, then Mamta,
And I also thank Dolly and my good friend Shankar. I'm Dr. Srinivas Pulyapudi, and I get these classes to you online with the patronage of IACE Hyderabad chairman and director. All the very best. Any suggestions, please forward them through your mail. We'll be uploading this content before 6 today onto the YouTube. Thank you.